ఇక మార్నింగ్ న్యూస్ లో ముందుగా చీకటి పేపర్ను చదువుకుందాం. చీకటి, తెలంగాణ చీకటి. ఈ తెలంగాణ చీకటి కాంగ్రెస్ పాలిట వెలుగు. వెలుగు పేపరు తెలంగాణ పాలిట చీకటి, కాంగ్రెస్ పాలిట వెలుగు. కొన్ని రోజులేమో బీజేపీ పాలిట వెలుగు అవుతుంది. అట్లా కొన్ని రోజులు బీఆర్ఎస్ పాలిట వెలుగు అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో చేరినప్పుడు బీఆర్ఎస్ నేతలను భుజాలెత్తుకొని ఆ పార్టీ ఘనతను వివరిస్తుంది. లేదు బీజేపీలో పోతే మోడీ గురించి వివరిస్తుంది, ఆయన గొప్పతనం గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి తన్మయత్వంలో, రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డది ఈ పేపర్. రేవంత్ రెడ్డి తోటి డేటింగ్ చేస్తాంది వెలుగు పేపర్. తెలంగాణ చీకటి, మనమంతా వనమంతా శివమూగంగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదికి కదిలొచ్చిన సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక, ఇవాళ చిలకలగుట్ట నుంచి తరలి రానున్న సమ్మక్క, 4 రోజుల మహాజాతర షురు. తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం. త్యాగాల తల్లులను కీర్తిస్తూ వనమంతా శివమూగంగా, జంపన్న వాగు మురువంగా, కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది మన కల్పవల్లి సారలమ్మ. ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు తరలి వచ్చిండ్రు. తెలంగాణ కుంభమేళ మేడారం నవజాతర బుధవారం మొదలైంది. గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గద్దెలపైకి కొలువు తీరనుంది. ఇగో కన్నెపల్లి నుంచి సారలమ్మలను తీసుకొస్తున్న పూజారులు అర్ధరాత్రి 12 గంటలకు గద్దెలపైకి చేరిన సారలమ్మ. మరి పూజారులు బ్రాహ్మణ పూజారులా లేకపోతే బహుజన పూజారులా, ఏ పూజారులు తెలియాలి. ఎందుకంటే సమ్మక్క సారక్కలు మన గిరిజన బిడ్డలు. మరి గిరిజన బిడ్డలను వాళ్ళ చేతులలో పట్టుకొని రావడానికి బ్రాహ్మణులకు మనసు రాకపోవచ్చు. ఎందుకంటే శివభక్తులు వైష్ణవ భక్తులు, వైష్ణవ పూజారులు వైష్ణవులకే ఉంటారు, శివ పూజారులు శివ పూజారులే ఉంటారు. వైష్ణవ పూజారులు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలిసేవారు, ఆయనకు అర్చకత్వం చేసేవారు. వాళ్ళు శివాలయంలో అడుగుపెట్టారు. అదేవిధంగా శివాలయంలో పూజలు చేసేటోళ్లను అటు వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చి పూజలు చేయనియరు. అది ఉంది, ఆ ఒప్పందం ఉంది. వీళ్ళు అటుపోయిన మాలినమాట, వాళ్ళు ఇటు వచ్చిన మాలినమాట. ఇక కాబట్టి పూజారులు మరి మన బహుజన పూజారుల బ్రాహ్మణ పూజారుల తెలవాలి. ఇక శివమూగంగా ఇక్కడ ఓ మహిళ శివమూగుతాంది. ఇదంతా మళ్ళీ చెప్పాకంటే దయచేసి ఇలాంటి జాతరలకు దయచేసి చిన్నపిల్లలను తీసుకపోకండి. కుంభమేళ అది ఇది అని పేపర్లలో వీళ్ళే ఎక్కువ దీన్ని ప్రచారంలో పెడతాను, పెద్ద పేపర్లు. కానీ ఈ చిన్న పిల్లలు అంటే 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసుకపోకండి. అంటురోగాలు వస్తాయి. దయచేసి దూరంగా ఉండండి. అటువంటి వాటి జనసాంద్రత, విపరీతమైన జనసాంద్రత. ఇంకోటి ఏంటంటే దీన్ని వెర్రిగా విస్తరిస్తాను. మేడారం జాతర అనే దాన్ని వెర్రిగా విస్తరిస్తాను. అసలు సమ్మక్క సారక్కల వాళ్ళని గుర్తు చేసుకోవడానికి, వాళ్ళ చరిత్రను, వాళ్ళ వీరత్వాన్ని గుర్తు చేసుకోవడానికి వారోత్సవాలు పెట్టే బదులు, వాళ్ళు ఏం చేసిండ్లని స్పీచ్లు ఇచ్చే బదులు, వాళ్ళు ఎవరి మీద పోరాడినని స్పీచ్లు ఇచ్చే బదులు, ఆ ప్రసంగాలు చెప్పే బదులు వెర్రిగా బెల్లాలు తీసుకపోతూ, కోళ్ళను తీసుకపోతూ, గొర్రెలను తీసుకపోతూ దాన్ని ఒక పండుగగా క్రియేట్ చేసి ఒక జాతరగా దాన్ని ప్రజల మీద నెట్టిపడేసిండ్రు. ఇది కాస్త ఇప్పుడు ఏమైందంటే వెర్రిగా మారిపోయింది. ఇకేమన్నా అంటే మా విశ్వాసం, మా నమ్మకం అంటారు. కానీ విశ్వాసం నమ్మకం పక్కన పెడితే మొన్న 1000 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ ఇదంతా. 1800 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీని కాస్త కల్పనికం అంటే కట్టుకథ ఇది అనే కాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక పక్కన పెడదాం. దాన్ని లోతులో పోయే కొద్దీ ఇక పిచ్చెక్కుతుంది.